తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రికార్డులను టచ్ చేసే మొనగాడే లేడనే నగ్న సత్యం మరోసారి నిరూపితమైంది. రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఆ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రాడినరీ రన్ పూర్తి చేసుకుని ఎవ్వరూ బ్రద్దలు కొట్టలేని టార్గెట్ని పెట్టింది. ఆ చిత్రం ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో 285 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. కాగా రెండవ స్థానంలో 204 కోట్ల రూపాయల షేర్తో బాహుబలి 2 రికార్డుగా ఉండేది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 షేర్ను పుష్ప 2 క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 204 కోట్ల రూపాయల షేర్ను క్రాస్ చేసిన పుష్ప 2 చిత్రం ప్రస్తుతం ప్రతిరోజు కోటి రూపాయల చొప్పున షేర్ను సాధిస్తోంది. కాగా హాలిడే సీజన్లో సుమారు 2 కోట్ల వరకు కూడా షేర్ వసూలు చేస్తోంది. ఫుల్ రన్లో పుష్ప 2 210 కోట్ల నుండి 220 కోట్ల వరకు షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప 2 సుమారు 70 కోట్ల షేర్ వరకు కూడా వెనుకబడే ఉండే అవకాశం ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రికార్డును కొట్టే మొనగాడెవరు అంటే మళ్ళీ అన్ని వేళ్లు కూడా రామ్ చరణ్ గారికేసే చూపిస్తున్నాయి. ఎస్, రానున్న సంక్రాంతికి రిలీజ్ కాబోయే గేమ్ చేంజర్ చిత్రం ద్వారా కానీ లేదా RC16 చిత్రం ద్వారా కానీ ఖచ్చితంగా రామ్ చరణ్ గారు తన రికార్డును తానే బ్రద్దలు కొట్టుకోబోతున్నారు అని అంటున్నారు ట్రేడ్ పండిట్స్.